ఈరోజు సండే. సండే అనగానే అందరికీ చికెన్, మటన్, ఫిష్ ఇవే కదా గుర్తొస్తూ ఉంటాయి. ప్రతి సండే అవే తింటున్నాం కదా! కొంచెం డిఫరెంట్‌గా తినాలనిపించింది. అందుకని చెప్పేసి నేను ఎండు రొయ్యలు, బీరకాయ కూర వండుతున్నా. చాలా టేస్టీగా ఉంటుంది. అటువంటి బీరకాయ ఎండు రొయ్యలు ఎలా చేశానో మీకు చెప్తున్నాను. చూసేద్దాం. చకచకా చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని, పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నా. ఆయిల్‌లోని మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసేసి, ఒక నిమిషం ఫ్రై చేసేసి, ఒక బౌల్‌లోకైతే తీసి పక్కన పెట్టేసా. ఇప్పుడు అదే ఆయిల్‌లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు త్వరగా వేగడానికి ఉప్పు వేసేసి, ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత అందులోని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలైతే వేసేసాను. బీరకాయని చెక్కు తీసే ముందరే మీరు చేదు చూడండి. టేస్ట్ చేస్తే గనక చేదుగా అనిపిస్తే ఆ బీరకాయ పని చేయదు. సో, అప్పుడు పక్కన పెట్టేయండి. అలా కాకుండా బావుంది అంటే మనం కూరలో వాడేసుకోవచ్చు. లేదంటే గనక కూరంతా చేదొచ్చేస్తుంది. నేను తీసుకున్న బీరకాయలు చాలా బావున్నాయి. సో, అందులో కూరలోనే బీరకాయ ముక్కలు వేసేసా. వేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే గనక బీరకాయలోంచి నీరన్నది బయటకొచ్చేస్తుంది. అప్పుడు పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసి మరొకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసా. మూత పెట్టేసిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది కదా! అదే టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు కూడా వేసేసి మరొకసారి మిక్స్ చేసుకొని అందులోని కొద్దిగా చాలా తక్కువ అంటే తక్కువ వాటర్ వేయండి. వేసేసి మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడకనివ్వండి. అంతే ఈజీగా, సింపుల్‌గా ఉండే బీరకాయ ఎండు రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ టైంలో అయిపోతుంది. అన్నం తింటున్నప్పుడు మంచి రుచిగా అయితే ఉంటుంది. రోజు చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా చేశాను. బట్ సూపర్ అబ్బా! నా వంటకి నేనే చెప్పుకుంటున్నాను. సూపరు, సూపరు. అంత బావుంది. తప్పకుండా ట్రై చేయండి. సింపుల్‌గా అయిపోతుంది. కమ్మగా ఉంటుంది. పిల్లలు ఎండు రొయ్యలు, పచ్చి రొయ్యలు వీటిని కూడా తినడం అలవాటు చేయడం వల్ల వాళ్ళకి చాలా బలమటండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర చింపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే.